నమస్తే. నేను డాక్టర్ చేతన్. ఇవాళ మనం ఏం డిస్కస్ చేద్దామంటే, చాలామంది మనకు డౌట్స్ అడుగుతారు. డౌట్స్‌తో పాటు ఒక రోజు ఏమైంది, ఒక పేషెంట్ వస్తారు మన దగ్గర రెగ్యులర్‌గా. ఆ పేషెంట్‌కి మనం ఏం చెప్పినామంటే, నైట్ టైమ్ ఓన్లీ ఫ్రూట్స్ తినండి మీరు. షుగర్ వ్యాధి ఉండే పేషెంట్‌కి. ఓన్లీ ఫ్రూట్స్ తినండి. మనకు ట్రీట్మెంట్‌లో హెల్ప్ అయితదని చెప్పినాము. అయితే వాళ్ళ ఇంటి వాళ్ళేమన్నారంటే, "అరే! నీకు షుగర్ వ్యాధి ఉంది. నువ్వు నైట్ టైమ్ ఫ్రూట్స్ ఎట్లా తింటావు? ఎట్లా అరుగుతది నీకు? 6 తర్వాత ఫ్రూట్లు తినొద్దు" అనేసి అన్నారు. అయితే పేషెంట్ ఏమో డైలమాలో ఉండే. "అరే సార్! నేను ఫ్రూట్లు తినాలనా వద్దా? మీరేమో తినమంటున్నారు. మా ఫ్యామిలీ వాళ్ళేమో వద్దంటున్నారు. నేను ఏం చేయాలి?" అనేసి అడిగిండ్రు. అయితే చూడండి, ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం నైట్ టైమ్ ఫ్రూట్స్ తినొచ్చా? లేదా? షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు. ఇప్పుడు రైస్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు రైస్ నైట్ టైమ్ తిన్నారనుకోండి, ఏమైతది? గ్లూకోజ్ పైకొస్తది. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువుంటాయి రైస్‌లో. మళ్ళా దాని మీద మనం కర్రీ యేసుకుంటాం. ఏదో ఫ్రైడ్ కర్రీ అనుకోండి. ఆలు కర్రీ గానీ, దోసకాయ కర్రీ గానీ, బెండకాయ కర్రీ గానీ, దొండకాయ కర్రీ గానీ, ఏమైపోతదప్పుడు? షుగర్ వాల్యూస్ ఏమో పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి? రైస్‌లో కార్బోహైడ్రేట్ ఉంది. మీరు ఫ్రైడ్ కర్రీ తింటున్నారు. దాంట్లో ఉన్న ప్రోటీన్స్ డ్యామేజ్ అవుతాయి. ఫైబర్ డ్యామేజ్ అయితది. ఆయిల్ ఎక్కువ పోతది. ఆయిల్‌లో గూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అయితే లెవెల్స్ ఏమో పైకెళ్తాయి. బై చాన్స్ కొందరికేం డౌటు, టిఫిన్‌లు తింటాం అట్లా అంటే. రైస్ తినం, టిఫిన్‌లు తింటాం. ఇప్పుడు టిఫిన్‌లు తింటే మనం ఏం తింటాం? ఇడ్లీ గాని, దోస గాని. ఇప్పుడు ఇడ్లీ గాని, దోస గాని తింటే ఏమైతది? ఇడ్లీలో గూడా మనం రైస్ వాడతాం పిండి చేసుకునేటప్పుడు. దోసలో గూడా రైస్ వాడతాం పిండి చేసుకునేటప్పుడు. సో, దాంతోటి గూడా గ్లూకోజ్ స్పైకొస్తది. అందుకే మనం నైట్ టైమ్ ఫ్రూట్స్ చెప్తాం. ఎటువంటి ఫ్రూట్స్? వాటర్ మిలన్ గానీ, మళ్ళా దాని తర్వాత మనకు ఆరెంజెస్ గానీ, యాపిల్స్ గానీ కట్ చేసుకొని మీరు తినాలి. ఇట్లా ప్రతి పేషెంట్ ఎవరైతే మన దగ్గర డయాబెటిస్ రివర్సల్ ప్రోగ్రామ్ గురించి వస్తారో వాళ్ళకి చెప్తాం మనం. ఇది నైట్ టైమ్ తినండి. ఎంత? హార్డ్‌లీ 100 గ్రామ్స్ ఆర్ 200 గ్రామ్స్. దానికన్నా ఎక్కువ తినొద్దు. మళ్ళా నైట్ టైమ్ మనం పడుకుంటాం గదా! పడుకుంటే మనకు ఎక్కువ ఎనర్జీ గూడా అవసరం ఉండదు. దీంట్లో ఫైబర్ ఉండడం వల్ల, మైక్రో న్యూట్రియంట్స్ ఉండడం వల్ల, విటమిన్స్ ఉండడం వల్ల మనకిది హెల్ప్ చేస్తదనమాట డయాబెటిస్ రివర్సల్‌లో. అండ్ దీంతో పాటు ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఇప్పుడు మనం ఫ్రూట్స్ తినమని చెప్తాం గదా! చాలామంది ఏం చేస్తారంటే జ్యూసులు తీసుకుంటారు. ఇప్పుడు జ్యూస్ తీసుకోవచ్చా లేదా? ఫ్రూటే గదా అది గూడా అనేసి అంటారు. ఫ్రెష్‌గా తీసి తీసుకుంటాం అనేసి అంటారు. అట్లా అయితే అస్సలు తీసుకోవద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఫస్ట్ థింగ్ మైండ్‌లో ఏం ఆలోచించాలంటే, నాకు ఎటువంటి రోగం లేదు. నేను పేషెంట్‌ని గాదు. నేను హెల్తీ మనిషిని అనేసి. అది ఎప్పుడూ ఆలోచన పెట్టుకోండి. దాని తర్వాత మీరు ఒకసారి ఆలోచించండి. జ్యూసులు ఎవరు తీసుకుంటారు? పేషెంట్లు తీసుకుంటారు. మనం పేషెంటే కాదు. మనం జ్యూస్ ఎందుకు? మనం ఏం తీసుకోవాలి? మనం ఫుల్ ఫ్రూట్ తీసుకోవాలి. ఎందుకు? దానికి కూడా రీజన్ ఉంది. ఇప్పుడు ఆలోచించండి ఒకసారి. మీరు ఒక్క గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలంటే, ఆ గ్లాస్‌లో ఆరెంజ్ జ్యూస్ ఫుల్ నింపాలంటే ఎన్ని ఆరెంజెస్ వాడతారు? 4 5 వాడతారు. కానీ తింటే ఎన్ని తింటారు? 1, 2 మహా అంటే 3 తింటారు. అప్పుడేంది? మీరు 3 ఆరెంజెస్ ఎక్స్‌ట్రా తింటుండ్రు. అంటే 3 ఆరెంజెస్‌లో ఉన్న ఎక్స్‌ట్రా క్యాలరీస్ మీ బాడీలో పోతున్నాయి. అందుకే ఓన్లీ హోల్ ఫ్రూట్ ప్రిఫర్ చేయండి. గువావా ఉంది, ఆరెంజెస్ ఉన్నాయి, యాపిల్స్ ఉన్నాయి, పుచ్చకాయ ఉంది. ఇవన్నీ ప్రిఫర్ చేయండి. అండ్ హోమియోపతి మెడిసిన్స్ వాడండి. మీ డయాబెటిస్‌ని మీరు రివర్స్ చేసుకోవచ్చు. థాంక్ యూ.